రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈ రోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వైట్ బీన్స్ కిలో 30 నుండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 40 నుండి 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 35 రూపాయలు, తీగు చిక్కుడ 25 నుండి 30 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 25 నుండి 35 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 20 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ 10 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ 30 నుండి 35 రూపాయలు, వరి వంకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, ఉజాల వంకాయ 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, బాటిల్ బ్రింజాల్ 35 రూపాయలు పలకడం అయితే జరిగింది. బెండకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, సొరకాయ కిలో 5 నుండి 10 రూపాయలు, బీరకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముల్లంగి కిలో 10 నుండి 12 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ 10 నుండి 15 రూపాయలు, పన్నీరు కాకరకాయ 10 నుండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 10 నుండి 12 రూపాయలు, గోరు చిక్కుడ కిలో 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 20 రూపాయలు, దోసకాయ కిలో 8 రూపాయలతో ఉండి 12-13 రూపాయలు, క్యాబేజు కిలో 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, కాలీఫ్లవర్ ఒక పీస్ వచ్చేసి 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, 8 పీసుల బస్తా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 40 రూపాయలు, కందికాయ కిలో 35 నుండి 37 రూపాయలు, అనపకాయలు కిలో 40 రూపాయలు, నూకల్ 10 నుండి 15 రూపాయలు, పొట్లకాయ 15 రూపాయలు, క్యాప్సికమ్ 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఆనియన్స్ నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 30 రూపాయలు నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వాటర్ మిలన్ కర్బూజా 12 రూపాయలు, దొండకాయ 15 రూపాయలతో 25 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, రెడ్ క్యాబేజీ కిలో 5 రూపాయలు, పచ్చి మామిడి 50 రూపాయలు, కందగడ్డ 25 రూపాయలతో 30 రూపాయలు, అల్లం 40 నుండి 60 రూపాయలు, బజ్జీ మిరపకాయ 25 నుండి 27 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 50 కట్టలు వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 120 రూపాయలతో ఉండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మిడికాయ 250 నుండి 350 రూపాయల వరకు కూడా 60 కేజీల బస్తా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ కిలో 5 రూపాయలు, మునక్కాయ 40 రూపాయలతో ఉండి 70 రూపాయలు, టమాటో లోకల్ టమాటో వచ్చేసి 10 రూపాయలు, బెంగళూరు టమాటో వచ్చేసి నవీన టమాటో వచ్చేసి 10 నుండి 20 రూపాయలు, బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలు, ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అయితే కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. గమనిక, రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి, ప్యాకింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులు అందరూ కూడా గ్రేడింగు, క్వాలిటీ, ప్యాకింగ్ అనేది నీట్గా పెడితే 1 నుండి 2 రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది రైతులు, వ్యాపారస్తులు అలాగే వీక్షకులు కామెంట్స్ రూపంలో ఈ ధరలు అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయని కామెంట్స్ రూపంలో అడుగుబడుతున్నారు. ఈ ధరలు అనేవి
చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ నుండి మేము చూసి రైతులకి అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 1-2 మండీలకి ఫోన్ చేసి ధరలు విచారించి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది.